గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తర కొరియాకు దయాది దేశమైన దక్షిణ కొరియా సహాయ సామాగ్రిని అందజేస్తాయని తెలిపింది. క్షిపణి ప్రయోగాలతో కిమ్ కవ్వింపు చర్యలు, సియోల్ యుద్ధ సన్నాహాలతో నిత్యం ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతుంది. అలాంటిది ఇప్పుడు కిమ్ రాజ్యం భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తామని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం అందించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాలే. చైనాకు చెందిన లియుకున్ స్వర్ణ పతకం, ఉక్రెయిన్ చెందిన కులిష్ సెర్హీ రజతం సాధించారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాష్ట్రాలదే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు. 6.1 మెజారిటీతో సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరియు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఇది విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లకు మాత్రమే. కేంద్ర సామాజిక న్యాయ సాధికారక శాఖ అంగవైకల్య ధృవీకరణకు కొత్త నిబంధనలు రూపొందించింది. రంగుల కార్డు రూపంలో 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ 40% నుంచి 80% వరకు, యెల్లో బ్యాండ్ 80% పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులు జారీ చేయనుంది. 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిని ప్రీతి సూదన్ యూపీఎస్సీ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ప్రొఫెషనల్ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. మహారాష్ట్రకు చెందిన ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 2022 నియామకాలను ఉల్లంఘించినట్లు తేలింది.